Unit 1 lo second topic is a performance analysis. Performance analysis. As previous topic lo nenu cheppanu kada, analysis is nothing but a time and the space. Here also performance analysis. The process of determining a space and the time complexity is known as a performance analysis. It is classified into two types. Time complexity, space complexity. Din formula vachetappadiki T and P equal. T of P equals to C of compile time plus TP of execution time. అది compile time plus execution time. ఈ రెండింటిని కలిపితేనే మనకి T of P అనేది తెలుస్తుంది. టైం కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ అంటే అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్డ్. మనకి ఎంత అయితే ఆల్గరిథం ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్ అవుతుందో దాన్ని మనం టైం కాంప్లెక్సిటీ అంటాము. టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. బెస్ట్ కేస్, యావరేజ్ కేస్, వర్స్ట్ కేస్. బెస్ట్ కేస్ అంటే మనము హియర్ యూ కెన్ సీ ది ఎగ్జాంపుల్. మనకి ఇక్కడ ఒక నెంబర్స్ అనేది ఇచ్చారు. వీటిలో మనకి సర్చ్ 9 ని సర్చ్ చేయమని చెప్పారు. ఫస్ట్ లోనే ఉంది కదా 9. సో మనము ఫస్ట్ స్టెప్ లోనే ఆన్సర్ తెలిస్తే దాన్ని బెస్ట్ కేస్ అంటాము. ద బెస్ట్ కేస్ ఆఫ్ అ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గరిథం ఇస్ ద ఫంక్షన్ డిఫైన్డ్ బై ద మినిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్. మినిమం అంటే ఫస్ట్ స్టెప్ లోనే మనకి ఆ కీ అనేది తెలిస్తే దాన్ని మనం బెస్ట్ కేస్ అంటాం. యావరేజ్ కేస్. ద యావరేజ్ కేస్ ఆఫ్ అ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గరిథం ఇస్ ద ఫంక్షన్ డిఫైన్డ్ బై ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. అంటే ఏదైనా మిడిల్ లో గానీ కీ ఫైండ్ అయితే దాన్ని యావరేజ్ కేస్ అంటాం. హియర్ యూ కెన్ సీ మనకి ఇక్కడ సర్చ్ 14 అంటున్నారు. 14 ని సర్చ్ చేయమని చెప్తున్నారు. సి హియర్ ఫస్ట్ స్టెప్ లో లేదు, సెకండ్ స్టెప్ లో లేదు, థర్డ్ లో లేదు, ఫోర్త్ లో లేదు, ఫిఫ్త్ లో ఉంది. ఫిఫ్త్ లో మనకి వాళ్ళు సర్చ్ చేయమన్న 14 ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉంది. సో మిడిల్ లో వచ్చింది కాబట్టి దాన్ని యావరేజ్ కేస్ అంటాం. నెక్స్ట్ వర్స్ట్ కేస్ అంటే లాస్ట్ వరకు ఎండింగ్ వరకు కూడా మనకి కీ అనేది ఫైండ్ అవ్వకపోతే దాన్ని వర్స్ట్ కేస్ అంటాం. ద వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గరిథం ఈస్ ద ఫంక్షన్ డిఫైన్డ్ బై ద మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్. మాక్సిమం అంటే లాస్ట్ వరకు తెలియకపోతే. వర్స్ట్ కేస్ టీసీ ఈక్వల్స్ టు సి వరస్ట్ ఈక్వల్స్ టు 0. హియర్ యూ కెన్ సీ 30. సర్చ్ 30 అని చెప్తున్నారు. మనకి ఇక్కడ 30 ఎక్కడ ఉంది? లాస్ట్ లో ఉంది. సో లాస్ట్ వరకు కీ అనేది ఫైండ్ అవ్వకపోతే దాన్ని వర్స్ట్ కేస్ అంటారు. బెస్ట్, యావరేజ్, వర్స్ట్. టోటల్ 3 కేసెస్ ఉన్నాయి టైం కాంప్లెక్సిటీలో. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ రిక్వైర్డ్ ఫర్ అన్ ఆల్గరిథం నోన్ యాజ్ అ స్పేస్ కాంప్లెక్సిటీ. ఎంత అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది మనకి రిక్వైర్ అవుతుంది మనం తీసుకున్న ఆల్గరిథం కి, దాన్ని మనం స్పేస్ కాంప్లెక్సిటీ అంటాము. ఎస్ ఆఫ్ పి ఈక్వల్స్ టు ఫిక్స్డ్ పార్ట్ ప్లస్ వేరియబుల్ పార్ట్. ఫిక్స్ అయిన పార్ట్ ప్లస్ వేరియబుల్ చేంజ్ అవుతున్న పార్ట్. ఈ రెండింటిని కలిపితేనే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. స్టెప్స్ ఏముంటాయి అంటే వేరియబుల్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ స్పేస్ కాంప్లెక్సిటీ. రిమైనింగ్ ఆల్ ట్రీటెడ్ యాజ్ 0. మనం ఏదైతే వేరియబుల్ తీసుకుంటామో దాన్నే స్పేస్ కాంప్లెక్సిటీ అనుకుంటాం. రిమైనింగ్ అన్ని కూడా 0గా తీసుకుంటాము.